వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో టైం వచ్చేసి మధ్యాహ్నం 1 అవుతుంది. ఈరోజు May 17, 1 o'clockకి టెంపుల్కి వెళ్తున్నాం. మార్నింగ్ నుంచి కొంచెం బిజీ ఉండి ఇక్కడ ఒకటి బీరంగూడ ఖమ్మం నుంచి కొంచెం స్ట్రేట్ వెళ్తే ఒక గల్లీలో ఒకటి పంచముఖ టెంపుల్ ఉంటుంది, మన పంచముఖ హనుమాన్ టెంపుల్ అని. సో ఎవ్రీ ట్యూస్డే అండ్ సాటర్డే అన్నదానం జరుగుతుంది అక్కడ. అందుకే ఆ టెంపుల్కి వెళ్తున్నాం. మీరు సాటర్డే కాబట్టి అన్నదానం కూడా చేసుకొని అక్కడనే తినేసి వచ్చేద్దామని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ అయినాం. మా పాప ఉంటే మా పాపతో ఎటన్నా పోతుండే, కానీ మా పాప కూడా లేదు ఇప్పుడు ప్రజెంట్. అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్ ఎంజాయ్ చేస్తుంది. డీమార్ట్ ఉంది కదా, డీమార్ట్ దాటిన తర్వాత ఒక స్టాచ్యూ వస్తుంది. ఆ స్టాచ్యూలో నుంచి గల్లీ లోపలికి వెళ్ళాలి. ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదామా? సో ఇదే టెంపుల్. చెప్పులు తెచ్చుకునేదండి అవన్నీ. ఇది లోపల దా. చూడండి ఎంత బాగుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం పెద్ద పెద్ద షెడ్ వేసి చాలా పెద్ద, లోపల కూడా చాలా బాగుంటుంది. డోర్ క్లోజ్ చేసారు. డోర్ క్లోజ్ ఉంది. పోవమ్మా. ఫ్యాన్ చూడదు ఒకసారి. క్లోజ్ చేసేసింది. కాకుంది. ఎక్కడ కూర్చుందాం? ఆడ చైర్లో కూర్చుందామా? టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. ఈ అన్నదానం అవుతుంది కదా, అన్నం తింటున్నాం మేము. నా ప్లేట్ ఇక్కడ ఉంది. అన్నం పెరుగులకి ఉప్మాలకి వేసేదాన్ని ముక్కలు వస్తాయా? చల్లగా ఇంటికి వెళ్ళిపోదాం. భోజనం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. సో
గైస్ మనమైతే ఇప్పుడు డిన్నర్కి ఇక్కడ రెస్టారెంట్ ఉంది కదా యాంథమ్ అని, అక్కడికైతే వచ్చినాము. సో ఇది మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఏరియాలో ఉంది. యాంథమ్. సో రెస్టారెంట్ అయితే బాగుంది, అంటే అవుట్ ఆఫ్ 5 రేటింగ్లో 5 ఇవ్వచ్చు. ఎందుకంటే బాగుంది, అట్మాస్ఫియర్ కానీ, అంబియన్స్ కానీ, లైవ్ మ్యూజిక్ కానీ, ఫుడ్ కూడా చాలా బాగుంది. ప్లస్ ఇంకేంటంటే సర్వీసింగ్ మాత్రం చాలా 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 బాగుంది. మనం ఆర్డర్ చేసినాక ఒక 3-4 అట్లీస్ట్ ఒక 10 మినిట్స్లోనైతే మనం ఆర్డర్ చేసిన ఐటమ్ మన టేబుల్ మీద అయితే ఉంటుంది. సో సర్వీస్ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ, అంబియన్స్, అట్మాస్ఫియర్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఇప్పుడు మళ్ళీ మనము హైదరాబాద్లోనే ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నామంటే చూడండి, ఎక్కడికి వెళ్తున్నాం. కేబుల్ బ్రిడ్జ్కి అయితే పెట్టిన మ్యాప్స్. సో కేబుల్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు మొత్తం నైట్ బయటనే ఉందామని ఫిక్స్ అయిపోయినాం. మేబీ నైట్ 11, ఇప్పుడు ఆల్రెడీ 11 అవుతుంది, 10:52 అవుతుంది. మేబీ ఒక 12 or 1 వరకు ఇంటికి వెళ్ళిపోతాం. పట్టుకో. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పైన గచ్చిబౌలి సర్వీస్ రోడ్ పైన ఉన్నాం. రైడర్ హైదరాబాద్ నైట్ రైడ్ బండి పైన
అంటే నైట్ రైడ్ చేద్దామని చెప్పేసి కార్ తీసుకురాలే. నైట్ రైడ్కి కార్ కంటే బెటర్ బండి కాబట్టి అందుకే ఫుల్ ఛార్జింగ్ పెట్టిన బండి కూడా మనకి 105 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇప్పటికి ఇంకా 83 కిలోమీటర్ రేంజ్ అవుతున్నది. మనం అంతగానే మేము తిరిగాము. జస్ట్ మ్యాక్సిమం ఇంకొక 40 కిలోమీటర్స్ తిరుగుతాం కావచ్చు. ఇంకో 40 ఉంటుంది. ఇంటికి వెళ్ళడానికి అయితే సరిపోతుంది. ప్రస్తుతానికి మనం గచ్చిబౌలి ఓఆర్ఆర్ పైనే ఉన్నాం. మనం పోయేదైతే కేబుల్ బ్రిడ్జ్కి అయితే వెళ్తున్నాం. కేబుల్ బ్రిడ్జ్ ఇంకొక 9.8 కిలోమీటర్స్ అవుతుంది. చలో అక్కడికి వెళ్ళి కలుద్దాం. లైటింగ్ వేయలేరు ఎందుకు? ఎంత బాగుంది. కేబుల్ బ్రిడ్జ్ పైననే ఉన్నాం. లైటింగ్స్ వేయలేదు, ఏం వేయలేదు. కాకపోతే ఇనార్బిట్ మాల్ అయితే కనిపిస్తుంది నైట్ టైంలో. బాగుంది కదా నైట్. ఇది ఎంత హైటెక్ సిటీ ఏరియా, మైండ్ స్పేస్ ఏరియా అన్నట్టు. నైట్ టైం వచ్చేసి 11:30 అవుతుంది. దుర్గం చెరువు నుంచి ఇటు వచ్చినాం మనం. సో ఇక్కడ ఇంకా స్టిల్ నైట్ 6-7 అయినట్టే ఉన్నది. ఇక్కడ వీళ్ళకి 11:30 అవుతుంది టైం వచ్చేసి. ఇంకా స్టాల్స్ కానీ ఇంకేదైనా కానీ అన్నీ ఓపెన్ ఉన్నాయి. ప్రస్తుతానికి మనం పోయేది మైండ్ స్పేస్ లోపలికి. మైండ్ స్పేస్ లోపల ఉన్నాం. నేను ఎంబోయిలో పనిచేసిన చూడు, ఇంకా అటు వెళ్ళాలి ఎంబోయిల్ది. ఏం తింటావు? ఏదో ఒకటి చెప్పు. ఒకటేనా? పాట్ చెప్పు. పాట్ ఈ పాట్ చెప్పు. స్కానర్ తిను. ఏం చూస్తున్నావు? అమ్మా రైస్. మనమైతే ఇప్పుడు టైం 11:45 అవుతుంది. హైటెక్స్ రోడ్లో ఉన్నాం. సో ఇది హైటెక్స్ రోడ్. ఇక్కడ ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే ఆగినాం. ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. 1-2 అనుకున్నాం కానీ టైం ఏం తిరుగుతాం ఇక్కడ పెట్టు కదా. బ్లాగ్ ఇక్కడికే క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.